ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ప్రతి మనిషి తన రాశిని బట్టి అలా ఉంటాడు, ఇలా ఉంటాడు అని మనం వింటూ ఉంటాం. అలానే నెలలు బట్టి కూడా వారి మెంటాలిటీ ఎలా ఉంటుంది అనే విషయం కూడా చెప్పవచ్చు అని సర్వే చెప్తుంది. మరి మీ నెల ప్రకారం చూసుకొని ఆ సర్వే ఎంతవరకు నిజం అనేది తెలుసుకోండి. జనవరి జనవరి నెలలో పుట్టినవారు చాలా అందంగా ఉంటారు. వీరిని చూడగానే ఎదుటివారికి గౌరవం కలుగుతుంది. వీరికి మంచి ఆలోచనలు ఉంటాయి. వీరి ఆలోచనలతో ఏ పని చేసినా అందరూ విజయాన్ని సాధిస్తారు. ఎదుటివారికి సలహాలు కూడా ఇస్తారు. తమ మాటలతో ఎవరినైనా పడగొడతారు కూడా. వీరి హృదయం చాలా మంచిగా ఉంటుంది. సున్నితమైన మనస్సు అని చెప్పుకోవాలి. వీరికి ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి కూడా. చాలా ధైర్యవంతులు. ఎలాంటి పని చేయడానికైనా సరే ముందుంటారు. డబ్బు బాగానే సంపాదిస్తారు కూడా. ఉద్యోగస్తులు మంచి పేరు సంపాదించుకుంటూ ఉంటారు. వీరిలో కొందరికి ఇతరులను నమ్మడం వల్ల ధన నష్టం జరుగుతుంది. అయినా కూడా వీరికి మంచి జీవితం ఉంటుంది. వీరిది శివుడి అంశతో వీరికి ఆరోగ్యం ఐశ్వర్యం స్థిరంగా ఉంటుంది అని చెప్పుకోవాలి. నెక్స్ట్ ఫిబ్రవరి నెలలో పుట్టినవారు కొంచెం బలహీనంగా ఉంటారు. అన్ని విషయాలలో నెమ్మదిగా ఉంటారు. అదృష్టం తక్కువగా ఉంటుంది. వీరిలో కొంతమంది విద్యావంతులు అవుతారు. మంచి స్థాయికి చేరుకుంటారు. మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు కూడా. సమాజంలో గౌరవం ఉంటుంది. వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. అలానే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ నెలలో పుట్టినవారు అందరితో కలిసిమెలిసి ఉంటారు కూడా. ఇలాగే ఉండాలి అని కూడా అనుకుంటూ ఉంటారు. వీరి స్నేహం ఎక్కువ కాలం ఉంటుంది. అందరికీ మేలు చేసే గుణం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులు వ్యాపారంలో బాగా సంపాదిస్తారు కూడా. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. వీరిది దుర్గాదేవి అంశతో వీరికి కోరికలన్నీ కూడా ఎక్కువగా తీరుతూ ఉంటాయి. మార్చి నెలలో పుట్టినవారు దేనికైనా సరే కొంచెం తొందరపాటు ఉంటుంది. ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ఎవరిని ఎక్కువగా నమ్మరు కూడా. వీరి స్నేహం కూడా ఎక్కువ కాలం ఉండదు. వీరి గొప్పగా మాట్లాడతారు. కొంతమంది రాజకీయ నాయకులు అవుతారు కూడా. కొంతమంది ఉద్యోగస్తులు అవుతారు. వీరికి ఆలోచనలకు ఎక్కువగా ఉంటాయి. టెన్షన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడుతూ ఉంటారు. వీరిని ఎవరైనా పొగిడితే ఆ పొగడతలకు ఏ పనైనా చేసి పెడతారనమాట. అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది. వీరిది త్రిమూర్తుల అంశ. వీరికి ఏ పని చేసినా ఖచ్చితంగా వీరికి ఫలిస్తుంది. ఇక ఏప్రిల్ నెలలో పుట్టినవారు గౌరవంగా బతుకుతారు. ఎవరి సహాయం తీసుకోరు. వారి పనులు వారే చేసుకుంటూ ఉంటారు. ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఈ నెలలో పుట్టినవారు ఇష్టపడతారు. వీరికి కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇతరులను ఎక్కువగా పట్టించుకోరు. వీరికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా దాన్ని పూర్తి చేస్తారు కూడా. మధ్యలో ఆపరు. ఏ విషయంలోనైనా సూటిగా నిజాయితీగా మాట్లాడతారు కూడా. శత్రువుల నుండి విజయాన్ని సాధిస్తారు. కొన్ని కష్టాలు కూడా వస్తాయి. అయినా వాటిని ఎదుర్కొని నిలబడతారు కూడా. వీళ్ళు కింద స్థాయి నుంచి పై స్థాయికి చేరుకుంటారు. డబ్బు బాగా సంపాదిస్తారు కూడా. వీరిది కుబేరుడి అంశ. వీరికి సంపద ఐశ్వర్యం స్థిరంగా ఉంటుంది అని చెప్పుకోవాలి. ఇక మే నెలలో పుట్టిన వారు అందరినీ ప్రేమిస్తూ ఉంటారు. అందరూ నా వాళ్ళే అని అనుకుంటారు. వీరికి త్యాగబుద్ధి ఎక్కువగా ఉంటుంది. ఎవరికి ఏ హాని చెయ్యరు. కొత్త కొత్త ప్రదేశాలు చూడడానికి ఇష్టపడతారు. స్నేహితులకు పార్టీలు ఇస్తూ ఉంటారు కూడా. డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఉంటారు. తమ నమ్మిన వారిని ఏదైనా చేసి పెడతారన్నమాట. నమ్మిన వారికి న్యాయంగా ధర్మంగా ఉంటారు కూడా. వీరిలో కొంతమంది ఉద్యోగస్తులు అవుతారు. కొంతమంది కళాకారులు అవుతారు. కొంతమంది మంచి స్థాయికి చేరుకుంటారు. వీరిది గంగాదేవి అంశతో వీరికి గొప్ప ఆలోచనలు శక్తి కూడా ఉంటుంది. ఇక జూన్ నెలలో పుట్టిన వారు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. మంచి గౌరవం ధనం సంపాదించుకుంటారు కూడా. వీరికి కోరికలు ఎక్కువగా ఉంటాయి. వీరి కొందరిని నమ్మడం వలన మోసపోతారు. అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది. ధనవంతులు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. విల్లు భూములు కొంటూనే ఉంటారు. వ్యవసాయంలో మంచి లాభాలు వస్తాయి. వీరికి నష్టాలు వస్తే అస్సలు భరించలేరు. ఈ నెలలో పుట్టిన వారు పెళ్లి చేసుకోవడం వల్ల బాగా కలిసి వస్తుంది. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి కూడా. అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. నలుగురికి మేలు చేస్తారు. వీరిది హనుమంతుడి అంశతో వీరికి సంపద స్థిరంగా ఉంటుంది.
ఇక జులై నెలలో పుట్టిన వారు చాలా నిజాయితీపరులు. వీరిని నమ్మిన వారిని ఎప్పుడు మోసం చేయరు. వీరికి అదృష్టం తక్కువగా ఉంటుంది. ఏ పని చేస్తారో కానీ అందులో విజయమే ఉండదు. మానసిక ఆందోళనకు గురి అవుతారు. కానీ ముందు ముందు అదృష్టం కలిసి వస్తుంది. వీరి కోరికలన్నీ నెరవేరుతాయి కూడా. కొత్త పనులు చేస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ కూడా వస్తాయి. దేనికైనా తొందరపడే గుణం వీళ్ళకి ఉంటుంది. ఈ నెలలో పుట్టిన వారు జీవితంలో కష్ట నష్టాలు ఎదుర్కొని స్థిరపడతారు కూడా. వీరిది నాగదేవత అంశ. వీరికి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆగస్ట్ నెలలో పుట్టిన వారు అందంగా ఉంటారు. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. దేనికైనా ఇతరుల సలహాలు అడగరు. వారి నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరుల చెప్పింది ఎప్పుడు పాటించరు కూడా. వారికి నచ్చిందే చేస్తారు కూడా. వీరు చేసిన పనిలో విజయాన్ని సాధిస్తారు. మంచి పేరు, కీర్తి, ప్రతిష్టలు సంపాదించుకుంటారు కూడా. వీరికి సమయస్ఫూర్తి ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో ముందుంటారు కూడా. అలాగే డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. డబ్బు ఎక్కువగా ఖర్చు చేయరు కూడా. జీవితంలో కొన్ని ఇబ్బందులు, బాధలు పడతారు. వీరికి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి. దైవభక్తి ఎక్కువగా ఉంటుంది కూడా. వీరిది విష్ణుమూర్తి అంశ. జాలి, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇక సెప్టెంబర్ నెలలో పుట్టిన వారు తల్లిదండ్రులను గౌరవిస్తారు. కుటుంబ నియమాలు పాటిస్తారు కూడా. వీరికి మానవత్వం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా ఏదైనా అడిగితే ఆ పని చేసి పెడతారు కూడా. చురుకుతనం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆచారాలను కూడా గౌరవిస్తూ ఉంటారు. వీరికి మంచి జీవితం ఉంటుంది. అందరితో బాగా మాట్లాడతారు. మంచి పేరు, ప్రతిష్టలు సంపాదించుకుంటారు. వీరి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. కానీ అప్పుడప్పుడు పరిస్థితుల కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వీరిది వెల్లమ్మ తల్లి అంశ. వీరికి దానగుణం ఎక్కువగా ఉంటుంది. ఇక అక్టోబర్ నెల. ఈ అక్టోబర్ నెలలో పుట్టిన వారు చాలా నిజాయితీపరులు. ఎప్పుడు కూడా సత్యానికి కట్టుబాటు ఉంటారు. ఎవరిని మోసం చేయరు. కానీ వీరిని చాలామంది మోసం చేస్తారు. ఈ అక్టోబర్ నెలలో పుట్టిన వారు చాలా ప్రశాంతంగా జీవించడానికి ఇష్టపడతారు. దేనికైనా ఎక్కువగా టెన్షన్ పడరు. వీరికి అదృష్టం తక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా ఒక్కొక్కసారి వీరి కాలం అనేది కలిసి రాదు. వీరి కుటుంబంతో కలిసిమెలిసి ఉంటారు. కలిసిమెలిసి ఉండాలని ఎప్పుడు కూడా ఇష్టపడతారు. ఎక్కువగా డబ్బులు ఉంటాయి. డబ్బు ఖర్చు చేయడానికి కూడా వీళ్ళు ముందుంటారు. ఎంజాయ్మెంట్ ఎక్కువగా చేస్తారు. వీరిది గణపతి అంశ. వీరికి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఇక నవంబర్ నెలలో పుట్టిన వారు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. వీరికి సర్వం అనుకూలిస్తాయి. కాలం కలిసి వస్తుంది. వీరికి కోరికలు ఎక్కువగా ఉంటాయి. అందరికంటే బాగా బతకాలి అని అనుకుంటారు. సోమరితనం వీరికి అస్సలు నచ్చదు. కష్టపడి బాగా సంపాదించి గౌరవంగా బతుకుతారు. వీరికి దేవుడిపై నమ్మకం బాగా ఉంటుంది. ఆచారాలు, పద్ధతులు పాటిస్తారు కూడా. దైవ దర్శనాలు, తీర్థయాత్రలు చేస్తారు. మంచి స్థాయికి చేరుకుంటారు. అలాగే వీరికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ఆవేశంలో ఉన్నప్పుడు ఎవరిని కూడా లెక్క చేయరు. తర్వాత బాధపడతారు కూడా. వీరిది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం. వీళ్ళకి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఏ పని చేసినా కూడా వీళ్ళు స్థిరంగా ఉంటారు. ఇక డిసెంబర్ నెలలో పుట్టిన వారు చాలా బుద్ధిమంతులు అని చెప్పుకోవాలి. దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. వీరి ప్రవర్తన కూడా బాగా ఉంటుంది కూడా. దూరపు ప్రయాణాల మీద ఎక్కువ వీళ్ళకి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వీరు ఏ పని చేసినా అందులో లీలమైపోతారనమాట. ఆ పని పూర్తి అయ్యేంత వరకు మధ్యలో ఆపరు. కష్టపడి పని పూర్తి చేస్తారు. వీరికి తెలివితేటలు, ఏకాగ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్స్ వస్తాయి కూడా. వ్యాపారస్తులకు మంచి లాభాలు కూడా వస్తాయి. వీరు ఎక్కువగా ఎవరి మీద ఆధారపడరు కూడా. వారి తెలివితేటలతో బాగా సంపాదిస్తారు. వీరికి అదృష్టం బాగా ఉంటుంది. వీరిది కాళికాదేవి అంశ. వీరికి ఐశ్వర్యం స్థిరంగా ఉంటుంది.